ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎర్రర్ పర్సంటేజ్ అనే మోడల్కి సంబంధించింది. పర్సంటేజ్ చాప్టర్లో స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 4/3కి బదులుగా 3/4తో గుణించాడు. అయితే దోష శాతం ఎర్రర్ పర్సంటేజ్ అని అంటున్నాడు. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒక సంఖ్య అంటున్నాడు కాబట్టి సింప్లిసిటీ పర్పస్కి ఆ ఒక సంఖ్యను ఒకటే తీసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్యాలిక్యులేషన్ ఎంత రావాలి, రాంగ్ క్యాలిక్యులేషన్ ఏమొచ్చింది చూద్దాం. ఒరిజినల్గా ఈ 1ని 4/3తో మల్టిప్లై చేయాలి, 4/3తో. కానీ వాడు ఏం చేశాడు, 4/3కి బదులుగా 3/4తో మల్టిప్లై చేశాడు. రేషియో చూద్దాం. రేషియో చూస్తే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 16:9 అవుతుంది. అంటే ఇనిషియల్గా ఒరిజినల్ క్యాలిక్యులేషన్ 16 రావాలి ఆన్సర్, కానీ వాడు చేసిన రాంగ్ వల్ల 9 వచ్చింది. సో ఇప్పుడు ఎర్రర్ పర్సంటేజ్ ఎంత, ఎర్రర్ అంట గ్యాప్ ఎంత ఉంది, 16కి 9కి 7/16 × 100 అవుతుంది. మీకు 1/16 ఫ్రాక్షన్ ఈక్వెలెంట్ తెలియదు, అప్పుడు ఎలా చేస్తారు, 1/8 తెలుసు కదా, 1/8 12.5, 12.85లో సగం ఎంత 6.25 అయింది. 6.25 × 7 అప్రాక్సిమేట్గా ఎంత, 6.25 బదులు 6 తీసుకోండి. 6 × 7 42, అంటే ఆన్సర్ 42కు దగ్గరలో ఉండాలి. ఓకేనా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎప్పుడు కూడా టోటల్ క్యాలిక్యులేషన్ చేయొద్దు, అప్రాక్సిమేషన్లో వెళ్ళిపోండి. అదే మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక సంఖ్యను 8తో గుణించడానికి బదులుగా 8తో భాగించాడు. దీని ఫలితంగా జవాబులో దోషం ఏర్పడింది. ఈ తప్పు గణన కారణంగా జవాబులో శాతపు తేడా, అంటే ఎర్రర్ పర్సంటేజ్ సేమ్. నేనేమనుకుంటా, ఒక సంఖ్యని 1 అనుకుంటా. ఆ 1 ఇప్పుడు ఒరిజినల్ ఏంటి, రాంగ్ ఏంటి, ఆ 1ని దేంతో వాడు ఏం చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. కానీ వాడు ఏం చేశాడు, 8తో డివైడ్ చేశాడు. దీనివల్ల ఎర్రర్ జనరేట్ అయింది. రేషియో తీసుకుందాం. ఏమవుతుంది, 64:1 అవుతుంది. 64:1 అంటే ఒరిజినల్గా 64 రావాలి ఆన్సర్, కానీ తప్పు చేయడం వల్ల ఆన్సర్ ఏమొచ్చింది 1. ఎర్రర్ పర్సంటేజ్ ఎంత, గ్యాప్ ఎంత, 63/64 × 100 కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఫ్రాక్షన్ ఈక్వెలెంట్ మీకు తెలియదు. 64/64 ఏమవుతుంది, 1 అంటే 100%. ఆన్సర్ వచ్చేసి 100% కంటే తక్కువ ఉండాలి, దగ్గరలో ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, దగ్గరలో ఉండేది ఇదే. టోటల్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు చేయకూడదు.